ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అర్ధరాత్రి నుండి మొదలయ్యాయి. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోస్కి అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయో అని అభిమానులు ముందుగా కంగారు పడ్డారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నార్త్ అమెరికాలో ఫక్తు కమర్షియల్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. కేవలం జెన్జీ ఆడియన్స్కి తగ్గట్టుగా తీస్తున్న సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఓజీ చిత్రం అలాంటిదే. అందుకే ఆ సినిమాకు కేవలం ప్రీమియర్ షోస్ నుండి $3 మిలియన్ల పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ మాస్ మసాలా సినిమా కావడంతో దీనికి పెద్దగా క్రేజ్ ఉండదని అందరూ అనుకున్నారు. దానికి తోడు ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన కంటెంట్కి గొప్ప రెస్పాన్స్ కూడా రాలేదు. దేఖ్ లెంగే సాలా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రెండవ పాటకు అంతగా రెస్పాన్స్ రాలేదు. విడుదలైన ట్రైలర్ టీజ్ వీడియోకి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ ఎందుకో అభిమానులు ఓజీ చిత్రానికి వచ్చినంత క్రేజ్ ఈ సినిమాకి రావడం లేదని ఫీల్ అవుతూ ఉండేవారు. దీని ప్రభావం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద బలంగా పడతాయి. ఇక ప్రతిరోజు యాంటీ ఫ్యాన్స్ నుండి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడ్డారు. కానీ అభిమానుల అంచనాలు తారుమారు చేస్తూ ఈ చిత్రానికి నార్త్ అమెరికాలో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. బుకింగ్స్ మొదలుపెట్టిన 18 గంటల్లోనూ ఈ చిత్రం నార్త్ అమెరికాలో $1,00,000కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ భారీగా పేలకపోయినప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది చిన్న విషయం కాదని, సినిమా నుండి మంచి పాట లేదా ట్రైలర్ విడుదలైతే ఖచ్చితంగా సినిమా నార్త్ అమెరికా నుండి $1.5 మిలియన్ రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటి వరకు కేవలం 500 షోస్ మాత్రమే షెడ్యూల్ చేశారు. రేపు రెగల్ చైన్కి సంబంధించిన థియేటర్స్ బుకింగ్స్ ప్రారంభిస్తారట. చూడాలి మరి ఫైనల్గా ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రం ఎంత గ్రాస్ని రాబడుతుంది అనేది.